హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. అది కూడా పచ్చి ముక్కలతో అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా టిఫిన్లోకైనా సరే ఎలా చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ క్యారెట్ అయితే మనం తీసుకున్నాం అనమాట. వీటిని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఈ షేప్ లో అది కూడా ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా ముక్కలు అనేది కరకరలాడుతూ చాలా చాలా బాగుంటది అనమాట. ఇది టిఫిన్ లోకి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటది అనమాట. పావు కేజీ క్యారెట్ కి 1 స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు ఇలా వేసేసుకొని మెత్తగా మిక్సీ పడేలాగా మిక్సీ ఇలా వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న కారాన్ని ఇలా ముక్కల్లో వేసేసుకొని ముక్కకు పట్టేంత వరకు ఒక 1 మినిట్ పాటు బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. జీలకర్ర, పచ్చనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు చిటికెడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అంతే, మనకి అది కూడా పచ్చి ముక్కలతో క్యారెట్ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటది అనమాట. అప్పటికప్పుడైనా తినవచ్చు, లేదంటే ఒక రోజు తర్వాత అయితే ఇంకా పుల్లగా టేస్టీగా బాగుంటది అనమాట. అలానే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.